ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతైవాణీ జహ్నుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది రాహుకేతువులు మారుతున్నారు. అయితే ఈ రాహుకేతువులు మారడం అనేటువంటిది కొన్ని సాఫ్ట్వేర్లో మే 15, కొన్నిట్లో మే 18, కొన్నిట్లో జూన్ 1 అని చూపిస్తుంది. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా మే 15 నుంచి కొంత ప్రభావం, జూన్ 1వ తేదీ నుంచి కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంది రాహుకేతువుది. అయితే ఈ రాహువు కేతువు ప్రస్తుతం మీనరాశిలో రాహువు, కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు మనకి సింహంలోకి కేతువు, కుంభంలోకి రాహువు మారుతున్నాడు. అయితే ఈ మార్పు జరగగానే వెంటనే చేంజెస్ వస్తాయా అంటే దీనివల్ల కొంతవరకు వస్తుంది. ఎందుకంటే గోచారం ఎప్పుడు కూడా కొంతవరకు చూపిస్తుంది. మిగతాదంతా కూడా మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మీ యొక్క జన్మజాతకంలో అసలు గ్రహాలు ఎలా ఉన్నాయి, రాహుకేతువులు ఎక్కడున్నారు, దాన్ని బట్టి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మీ జన్మజాతకం మీద ఎలా చూపిస్తుంది, దేశ గోచారాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకుంటూ లేదన్నట్లయితే రాశిరీత్యా ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి. ఇంతకాలం మీనంలోనే రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు. ఒక నెల రోజుల్లో మారబోతున్నారు వీళ్ళిద్దరు కూడా. అంటే దాదాపుగా మే 18 నుంచి కొన్ని సాఫ్ట్వేర్లు చూపిస్తే జూన్ 1 నుంచి కొన్ని చూపిస్తున్నాయి. కాబట్టి సర్వసాధారణంగా ఈ పెద్ద ప్లానెట్స్ మారిన తర్వాత ఒక 15-20 రోజులు టైం పడుతుంది దాని ప్రభావం చూపించడానికి. అంటే జూన్ 1 నుంచి ఎక్కువ ప్రభావం ఉంటుంది దీన్ని. కాబట్టి ఎప్పుడైతే మీకు లగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉన్నాడో ఇది ఇచ్చే రిజల్ట్ కొంచెం వివాహ సంబంధించిన విషయంలో ముందుకు కదలకుండా ఏటో ఆటంకాలు ఏర్పడినటువంటిది ఇప్పుడు 6లోకి రావడం వల్ల మీకు చాలా మట్టుకు అది క్లియర్ అవుతుంది. అంటే వివాహ సమస్యలు క్లియర్ అవ్వడం, వివాహం అవ్వడము, పార్ట్నర్స్తో ఉన్నటువంటి స్ట్రెస్ కొంతవరకు తగ్గడం, ఇటువంటి ఫలితాలు ఇవ్వను. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు లగ్నంలో ఉండేటువంటి రాహు ఎప్పుడైతే 12వ స్థానంలోకి వెళ్తున్నాడో విదేశీ యోగాలను కూడా ఇక్కడ ఇస్తున్నాడు. అంటే విదేశాల్లోకి వెళ్ళి నివసించడానికి, విదేశాల్లో ఉద్యోగం చేయడానికి, విదేశాలకి కొన్ని ఒక్కోసారి చూడండి మనకి అయ్యో ఏంటి ఎన్నిసార్లు మనం ప్రయత్నం చేసిన విదేశాలకు వెళ్ళలేకపోతున్నా అంటూ ఉంటారు. సో సాధారణంగా మీన లగ్నము లేదా మీనరాశి వారికి విదేశీ యోగం సహజంగానే ఉంటుంది. అయితే ఇలా రాహు 12లోకి వచ్చినప్పుడు లేదా వాళ్ళ జన్మజాతకంలో చంద్రరాహు గురువు కాంబినేషను లేనట్లయితే శని రాహు గురువు కాంబినేషన్స్ వచ్చినప్పుడు మరింత ఫలితాలు బాగుంటాయి. అదేవిధంగా 2-12 కాంబినేషన్స్ కూడా మీకు పర్సనల్ చార్ట్లో ఉన్నట్లయితే విదేశీ ధనయోగం కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రాహు 12లోకి మీకు వస్తున్నందుకు విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది. అక్కడికి వెళ్ళేదని బిజినెస్ చేయాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 6వ స్థానంలో కేతు ఉన్నందుకు సర్వసాధారణంగా పూర్వజన్మ కర్మస్థానంగా చెప్తూ ఉంటారు 6వ స్థానాన్ని. అందుకే మీనలగ్నంలో లేదా మీనరాశిలో, ముఖ్యంగా మీనలగ్నంలో జన్మించిన వారికి తండ్రితోనే ఎక్కువగా వాళ్ళ లైఫ్ మొత్తం ముడిపడి ఉంటుంది. అంటే తండ్రితో గొడవ కావచ్చు, తండ్రితో కలిగే లాభాలు కావచ్చు, అన్నీ తండ్రితోనే కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఈ తండ్రికి సంబంధించినటువంటి కొన్ని కర్మలకి సంబంధించినవి ఇంకొంచెం యాక్టివ్గా అవుతాయి ఇక్కడ కేతు వచ్చినందుకు. అంటే వాళ్ళతో దూరంగా వెళ్ళడం కావచ్చు, లేకపోతే వాళ్ళ గురించే కొంత మనం చూడవచ్చు ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాం, అటువంటివి కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి మెడికల్ రంగాల్లో వర్క్ చేసే వారికి కావచ్చు, మెడికల్ రంగాల్లో డాక్టర్స్కి కావచ్చు, మెడికల్ రీసెర్చ్ సెంటర్స్లో ఉండేటువంటి వారికి కావచ్చు, గుర్తింపు రావడానికి కూడా ఈ 6వ స్థానంలో ఉండేటువంటి కేతు చూపిస్తుంది. అయితే నిత్యం దినచర్య కారక స్థానం కూడా 6వ స్థానం కాబట్టి కేతు వస్తున్నందుకు మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని తలుచుకొని బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి గణపతిని తలుచుకోండి. దానివల్ల ఆటంకాలు కలగకుండా ఉంటాయి నిత్య దైనందిన జీవితంలో. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన గణపతికి, దుర్గాదేవికి చేస్తూ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావము వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది. కొంతమందికి సర్పదోషం రూపంలో, కొంతమందికి సంతానం రూపంలోని ఇబ్బంది ఇవ్వడానికి, మరియు కొంతమందికి వివాహ జీవితం మీద, వివాహం అయ్యే దాని మీద రాహుకేతుల ప్రభావం ఉన్నప్పుడు ఇబ్బంది పడుతుంటారు. దానికి ఏం చేయాలి?
వివాహం మీద ప్రభావం ఉన్నప్పుడు అంటే మనకి మొట్టమొదటిగా మీ జన్మజాతకంలో రాహుకేతులు ఏ స్థానాల్లో ఉన్నారనేది డిటెక్ట్ చేయాలి. అంటే ఏమిటి, ముందుగా అసలు మీకు రాహు కేతు ఎక్కడున్నారు, లగ్నంలో ఉన్నారా, కుటుంబ స్థానంలో ఉన్నారా, మూడో స్థానంలో. అంటే లగ్నంలో ఉంటే మీకు లగ్నాన్ని పాడు చేస్తూ ఉంటాడు, కుటుంబ స్థానంలో ఉంటే కుటుంబపరంగా ఇబ్బందులు ఆటంకాలు. కేతు ఉంటే, రాహు ఉంటే ఏం కాదు, ధనపరంగా బాగుంటుంది. అదేవిధంగా మూడో స్థానంలో ఉంటే సిబ్లింగ్స్తో, నాలుగో స్థానంలో ఉంటే ప్రాపర్టీస్, ఐదో స్థానంలో ఉంటే సంతానం, ఆరో స్థానంలో ఉంటే అప్పుల వల్ల, ఏడో స్థానంలో ఉంటే వివాహ సంబంధించిన విషయాల్లో, అష్టమంలో ఉంటే యాన్స్టస్ ప్రాపర్టీ, తొమ్మిదిలో ఉంటే తండ్రితో దూరం అవడం, పదో స్థానంలో ఉంటే కెరియర్ పరంగా, 11వ స్థానంలో ఉంటే బిజినెస్ పరంగా, 12లో ఉంటే విదేశాలు, వివాహ జీవితం మీద. అయితే ఈ స్థానంలో కేతు ఉన్నప్పుడు పర్టికులర్గా మీరు చేయాల్సింది ఏమిటంటే, మీరు ఈ సంబంధించిన ఇబ్బంది పడుతున్నాము, కేతు ఇక్కడ ఉన్నాడు అన్నప్పుడు మెయిన్గా గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే రాహు పాడు చేస్తున్నాడు, అప్పుడు దుర్గా ఆరాధన ఎక్కువగా చేయాలి. రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము, అది సర్పదోషంగా కనుక ఏర్పడినట్లయితే మీరు నాగప్రతిష్ఠ చేసుకోవడం మంచిది. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మీకు ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం పూర్తిగా ఎక్కడా కూడా ఉండకుండా తగ్గాలంటే, ఒకటి సర్పదోషము, రెండవది రాహుకేతువుల దగ్గర దీపారాధనతో పాటు కాళహస్తికి వెళ్ళి అక్కడ రాహుకేతువు పూజతో పాటు అందరూ కేవలం రాహుకేతువుల గురించి ఆలోచిస్తారు, కానీ అక్కడ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మనకి ఇబ్బందులు తగ్గుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ రాహుకేతుల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి జూన్ 1వ తేదీ నుంచి అని చూసుకున్నట్లయితే, మనం గత సంవత్సరంన్నర క్రితం చెప్పుకున్నాం, కేతువు కన్యారాశిలోకి వస్తున్నప్పుడు ముందుగానే ప్రిడిక్ట్ చేసుకుని, ఇప్పటికే ఉన్నాయి ఆ వీడియోలు. భూముల ధరలు ఆగిపోతాయి, భూములు పెద్దగా రైజ్ అవ్వు అని చెప్పుకున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ చాలా మటుకు ఆగింది. ఎప్పుడైతే కేతువు మారుతున్నాడో ఖచ్చితంగా ల్యాండ్స్కి సంబంధించిన విషయంలో చాలా చక్కటి ఫలితాలు, అంటే భూతత్వ రాశుల నుంచి కేతువు అయితే మారుతున్నాడో ఖచ్చితంగా భూములు చాలా చక్కగా కలిసి రావడం జరుగుతుంది. అంటే భూమి రేట్లు పెరుగుతాయి, భూ సంబంధించిన వివాదాలు ఎవరికైనా ఉంటే ఆ వివాదాలు తొలగుతాయి, ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. మరి కేతువు ఇక్కడ నుంచి సింహరాశిలోకి వెళ్తున్నాడు కదండి, అది ఏమిటి? సింహం అనేటువంటిది రాజకీయ నాయకుల్ని, రాజకీయ సంబంధించిన విషయాలని చెప్తూ ఉంటుంది, గవర్నమెంట్ అది సూచిస్తూ ఉంటుంది. అందుకే ఏంటి, గవర్నమెంట్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, రాజకీయ పరంగా కొన్ని మార్పులు ఏర్పడడం, ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. అంటే ఏమిటి, రాజకీయపరమైన మార్పులు, రాజకీయంలో ఉండేటువంటి వారి మార్పులు, సీఎం పిఎం రంగాల్లో ఉండేటువంటి వారికి కొన్ని సడన్గా మార్పులు, ఇట్లాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా రాహు మరి కుంభంలోకి వస్తున్నాడు కదా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని, లేకపోతే రకరకాల సాఫ్ట్వేర్ రిలేటెడ్గా కొన్ని బిజినెస్లు పెరుగుతాయి దీనివల్ల. న్యాచురల్ 11th హౌస్లో ఉన్నప్పుడు బిజినెస్ని డెవలప్ చేస్తాడు రాహు సాఫ్ట్వేర్ రిలేటెడ్గా. ఈ పంచమంలో కేతు సింహరాశిలోకి రావడం వల్ల ఒక తారాస్థాయికి చేరుకుంటుంది. ఏమిటి బంగారం రేటు ఇలా ఉంటుంది అనుకునేది కాస్త ఒక దగ్గర బ్రేక్ పడుతుంది. అంటే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల ఏమిటంటే, ఒకటి కేతువు కన్య నుంచి మారుతున్నందుకు భూముల రేట్లు కాస్త ఆగిపోయినటువంటి కొంచెం కదలడము, బంగారానికి సంబంధించిన విషయంలో ఎక్కడికో వెళ్ళిపోతుంది, అసలు మనం కొనగలమా లేదా అనేటువంటి భయాందోళనలో ఉన్నటువంటి మనకి కొంత బ్రేక్ పడుతుంది అక్కడ. అలాగే కొంచెం కుజుడితో కలిసినటువంటి కేతు అవడం వల్ల సైన్యం కొంత భూభాగాలను, ఇంతకుముందు మనకి పిఓకే అంటుంటాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాంటి దాన్ని మన సైన్యం కొంతవరకు దాన్ని ఆక్యుపై చేసి మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవడానికి, అలాగే కొంత సైన్యం నష్టపోవడానికి, కొంత యుద్ధ సంబంధించినటువంటి అటాక్స్కి వాటికి వీటికి ప్రభావం అనేటువంటి చూపిస్తుంది. మనం ఆల్రెడీ ఒక 40 days బ్యాకే చెప్పుకున్నాం కుజుడు నీచంలో ఉండడం, ఇటువంటివి జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా రాహుకేతువుల యొక్క ప్రభావం పూర్తిగా తగ్గాలి అంటే కనుక చండీ పారాయణం చేయడము, గణపతి యొక్క అష్టోత్తరం చదువుకోవడం, ఇవి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.